హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అసలే కార్తీక మాసం, ప్రతి ఇంట్లో కొబ్బరికాయ ఉసిరికాయలు ఉన్నాయి కదండి. కొబ్బరికాయలను ఫ్రిడ్జ్లో పెట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఈ కొబ్బరికాయలు ఉసిరికాయలతో ఒక మంచి పచ్చడి చేసుకుందాం రండి. దానికి కావాల్సిన పదార్థాలండి: కొబ్బరి ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, మినప్పప్పు, ఆవాలు, చిటికెడు మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఓకే అండి, ప్యాన్ పెట్టేశాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇందులో ఒక చిటికెడు మెంతులు వేసి ఫ్రై చేద్దాం. అలాగే ఆవాలు మెంతులు ఫ్రై అయ్యాయి కదండి, ఒక 2 స్పూన్ల మినప్పప్పు వేద్దాం. చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 10 ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక 10 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి ఫ్రై అయ్యాయండి, దీన్ని అదే మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేద్దామండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. దోరగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఉసిరికాయ ముక్కలు వేసి వీటిని కూడా చాలా తక్కువగా వేయిద్దాము, ఎక్కువ అవసరం లేదు. చాలామంది పచ్చివే వేసి మిక్సీ పట్టుకుంటారండి, కొంచెం ఫ్రై చేస్తున్నాను నేను. మీకు ఇష్టమైతే పచ్చివే పట్టేసుకోండి. వీటిని మేము అడవి ఉసిరికాయలు అంటామండి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేటప్పుడు నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ అలాగే వెళ్ళేవాళ్ళం అండి. ఈ ఉసిరికాయ మన ఒంటికి చాలా మంచిదండి. ఇందులో సి విటమిన్ బాగా ఉంటుంది, నిమ్మకాయలో కన్నా ఎక్కువగా ఉంటుందండి ఇందులో. ప్రతి కాలంలోనూ ప్రకృతి మనకి ఏదో ఒక పండును కానీ కూరగాయను కానీ అందిస్తుందండి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏ కాలంలో దొరికే పండుని ఆ కాలంలో తినాలి, ఆరోగ్యానికి చాలా మంచిదని. అది అక్షర సత్యం అండి. ఓకే, చక్కగా వేగిపోయాయి కదా, ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ పట్టేద్దామండి. ఇలా పౌడర్ అయింది కదా, ఇందులో ఈ కొబ్బరి ముక్కలు, ఉసిరి ముక్కలు వేసి మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టేసానండి. కొంచెం పొడి పొడిగా అనిపిస్తే వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేద్దాం. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కింది, పోపు దినుసులు వేసి వేయించేద్దాం. ఇందులో కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసానండి. పోపు వేగిపోయిందండి, చట్నీ వేసి చక్కగా కలిపేశాను. కమ్మని ఉసిరి కొబ్బరి పచ్చడి తయారైందండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.